గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి రాబోయే కాలంలో నిర్వహించబడే టెట్ కానీ అవ్వచ్చు, డిఎస్సి కానీ అవ్వచ్చు, ఈ ఏపీలో అండ్ టిఎస్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిర్వహించబోయే టెట్ కానీ డిఎస్సి కానీ మనకి మ్యాథ్స్లో మీరు 30కి 30 మార్కులు సంపాదించాలంటే ఖచ్చితంగా ఈ సంఖ్యాభావన, అదేవిధంగా టోటల్గా మనకి టెట్కి సంబంధించి 6 చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్కి కొన్ని క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు 30కి 30 రీచ్ అవ్వగలుగుతారు. అదేవిధంగా మెథడాలజీకి సంబంధించి కూడా మనకి 10 చాప్టర్స్ ఉంటాయి మ్యాథ్స్కి సంబంధించి. ఆ 10 చాప్టర్స్ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క డిఎస్సి యాస్పిరెంటు, అదేవిధంగా టెట్ యాస్పిరెంట్స్ కూడా మీరందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్జిటిఏ కాకుండా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కూడా మనము మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. ఇక్కడ 20 సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే ఏదైనా వరుస బేస్ సంఖ్యల మొత్తాన్ని ఎల్లప్పుడూ నిశ్శేషంగా భాగించే అతిపెద్ద సంఖ్య ఏది అన్నాడు. వరుస బేసి సంఖ్య ఏదైనా వరుస బేసి సంఖ్య మొత్తాన్ని అన్నాడు. ఇప్పుడు 3, 5 అనేది వరుస బేసి సంఖ్యలు, ఈ 2 తీసుకోండి. 1, 3 వరుస బేసి సంఖ్యలు, ఈ 2 మొత్తం తీసుకోండి. లేదా 5, 7 వరుస బేసి సంఖ్యలు, ఈ 2 మొత్తాన్ని తీసుకోండి. లేదా 7, 9 వరుస బేస్ సంఖ్యలు తీసుకోండి. ఈ 2 యాడ్ చేస్తే 8, ఈ 2 యాడ్ చేస్తే 4, ఈ 2 యాడ్ చేస్తే 12, ఈ 2 యాడ్ చేస్తే 16. ఇవన్నీ కూడా మనకి 4తో డివిజిబుల్ అవుతాయి. ఈ వరుస బేస్ సంఖ్యల మొత్తం అనేది ఖచ్చితంగా దేంతో భాగించబడుతుందంటే 4తో. ప్రతి వరుస బేస్ సంఖ్యల మొత్తం కూడా 4తో డివిజిబుల్ అవుతుందన్నమాట. శేషం 0 వచ్చే విధంగా 4ని అతిపెద్ద సంఖ్య అంటే ఈ 2 వరుస బేస్ సంఖ్యలు కలిపితే వచ్చే 8 అనేది 4 చేత భాగించబడుతుంది. ఈ 2 కలపగా వచ్చిన ఈ 4 అనేది 4 చేత భాగించబడుతుంది. ఈ 2 కలపగా వచ్చిన 12 అనేది 4 చేత భాగించబడుతుంది. ఈ 2 కలపగా వచ్చిన 16 అనేది 4 చేత భాగించబడుతుంది. అంటే 2 వరుస బేస్ సంఖ్యలు తీసుకొని కలిపినట్టయితే వచ్చిన మొత్తాన్ని భాగించే అతిపెద్ద గరిష్ట సంఖ్య ఏదంటే మనకి 4 అనమాట. ఓకే, 4 ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూడండి. 3 వేరు అంకెలతో ఏర్పడే 4 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య ఏదని అడిగాడు. చిన్న సంఖ్య అన్నప్పుడు చిన్న డిజిట్స్ తీసుకోవాలి. 0, 1, 2 మూడు వేరు అంకెలు అన్నాడు కాబట్టి ఇవి డిజిట్స్, అంకెలనే డిజిట్స్ అంటారు. వీటితో ఏర్పడే 4 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అన్నాడు. 4 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అన్నప్పుడు 1 అనేది ముందు వేల స్థానంలో రాయాలి. తర్వాత 0 అనేది వందల స్థానంలో రాయాలి. 10ల స్థానంలో కూడా 0నే రాసుకోవాలి. 1ల స్థానంలో 2 రాయాలి. అంటే 1002 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది? 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. క్రింది వాటిలో సత్యం కానిది ఏదని అడిగాడు. చూడండి, 9కి 10 కలిపితే 19, 19 + 12, 19కి 12 కలిపితే ఎంతో, అదేవిధంగా 10కి 12 కలిపి ప్లస్ వచ్చిన దానికి 9 కలిపినా సరే ఒకే విధంగా రావడం జరుగుతుంది. అంటే ఇది ట్రూ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది సంక్రమణ ధర్మం, సంక్రమణ ధర్మాన్ని వర్తిస్తుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, 9ని 10 చేతి గురించి వచ్చిన లబ్ధాన్ని 12 చేతి గురించిన, 10ని 12 చేతి గురించి వచ్చిన లబ్ధాన్ని 9 చేతి గురించిన, ఇది కూడా ట్రూ వస్తుంది. ఒకే వాల్యూ రావడం జరుగుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడు ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఒకే విధమైన ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 9, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసినట్టయితే 9 ప్లస్ ఇక్కడ ముందు మల్టిప్లికేషన్ చేయాలి. చేసినట్టయితే 10 11 110, 110కి 9 యాడ్ చేసినట్టయితే 119. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 119 రావడం జరిగింది. మరి రైట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుందో చూడండి. 9 10 90 ఇంటూ 9 10 90 కాదు, ఇక్కడ మనం మల్టిప్లికేషన్ కాదు, ఎడిషన్ చేయాలి. చూడండి, ఈ 2 యాడ్ చేస్తే 19 ఇంటూ ఈ 2 యాడ్ చేస్తే 20.
19 రెళ్ళు 38, పక్కన ఈ 0 వేయాలి. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏమో 380 రావడం జరిగింది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 119 రావడం జరిగింది. అంటే రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకే విధంగా రాలేదు, కాబట్టి ఇది ఫాల్స్ అనమాట, ట్రూ కాదు, సత్యం కాదు, అసత్యం అనమాట. అంటే మన ఆన్సర్ అనేది 3 ఆన్సర్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఈ రెండు మల్టిప్లై చేసి అంటే 9 × 10 ప్లస్ 9 × 11, అదేవిధంగా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి ఇది సత్యం అవుతుంది అనమాట, ఇది ట్రూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1729 యొక్క ప్రధాన కారణాంకాల మొత్తం అని అన్నాడు. 1729ని మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. 1729 ఏ టేబుల్లో పోతుందంటే 1729 7th టేబుల్లో పోతుంది. 7 రెళ్ళ 14, ఇంకా 3 2 మిగిలింది. 7 4 28, ఇంకా 4 9 మిగిలింది. 7 7 49. ఇప్పుడు మనకి ఇది 13 ఎక్కం చేతి పోతుంది. 13 1 13, 247ని చూడండి 13 ఎక్కం చేతి పోగొడితే 13 1 13, ఇంకెంత మిగిలింది? 11 మిగిలింది. 24లో 13 పోతాయి. ఈ 7ని తెంచండి. 13 9 117, శేషం 0 వచ్చింది. అంటే 13 19 247 అనమాట. అంటే 7 అనేది ప్రధాన సంఖ్య, 13 అనేది ప్రధాన సంఖ్య, 19 అనేది కూడా ప్రధాన సంఖ్య. ఇప్పుడు 1729 యొక్క ప్రధాన కారణాంకాలు మొత్తం అన్నాడు. ఇక్కడ ప్రధాన కారణాంకాలు ఏమేమి వచ్చాయి? 7 వచ్చింది, 13 వచ్చింది, 19 వచ్చింది. ఈ మూడింటి మొత్తం ఎంత అని అడిగాడు. ఈ రెండు కలిపితే 20, ఈ 20కి 19 కలిపితే 39. 39 ఎక్కడుంది? ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ బాగా గమనించినట్టయితే 6,59,723 యొక్క అంకమూలం అన్నాడు. అంకమూలం అంటే ఏం లేదు, అక్కడ ఉన్నటువంటి అంకెలను కలపాలి. 6 + 5 + 9 + 7 + 2 + 3, ఈ రెండు యాడ్ చేస్తే 10, ఈ రెండు యాడ్ చేస్తే 11, 11కి 9 యాడ్ చేస్తే 20, అంటే ఇక్కడ వరకు 20, ఈ 20ను ఇది 10, ఇది 2 12 యాడ్ చేస్తే 32 వచ్చింది. మరలా ఈ 32లో ఉన్న ఈ 3ని 2ని మళ్ళీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 5 వచ్చింది. అంటే 1 డిజిట్ నెంబర్ వచ్చినంత వరకు కూడా కంటిన్యూ చేయాలన్నమాట. అదే అంకమూలం అవుతుంది. ఒక సంఖ్య యొక్క అంకమూలం అనేది 1 డిజిట్ నెంబర్ వచ్చేంత వరకు కూడా ఆ నెంబర్స్లో ఉన్న డిజిట్స్ని మనము యాడ్ చేస్తూ వెళ్తే 5 రాయడం జరిగింది. అంటే ఆప్షన్ 3rd ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట, 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాళ్ళలో అంకమూలం 9గా కలిగిన సంఖ్య ఏది అని అడిగారు. చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే 10, 13, 13కి 4 యాడ్ చేస్తే 17, 17కి 5 యాడ్ చేస్తే 22 వచ్చింది. 22లో మళ్ళీ 2 + 2 చేస్తే ఎంత వచ్చింది? మనకి 4 వచ్చింది. అంటే మనకి ఏం రావాలి? అంకమూలం 9 రావాలి. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. మరి ఈ రెండు యాడ్ చేస్తే 9, ఈ రెండు యాడ్ చేస్తే 9, ఈ రెండు యాడ్ చేస్తే 9, 9 3 27. అంటే ఇవన్నీ నెంబర్స్ యాడ్ చేస్తే 27 వచ్చింది. ఈ 27లో ఈ 2ని 7ని మళ్ళీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు వచ్చింది 9 వచ్చింది. అంటే ఈ నెంబర్ యొక్క అంకమూలం అనేది 9 రావడం జరిగింది. ఈ క్రింది వాళ్ళలో అంకమూలం 9గా కలిగిన సంఖ్య ఏది? ఆప్షన్ 2nd ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, 4 అంకెల పెద్ద సంఖ్య, 4 అంకెల పెద్ద సంఖ్య అంటే 4 9లు రాయాలి. తర్వాత సంఖ్య అన్నప్పుడు ఏం చేయాలి? తర్వాత సంఖ్య కావాలంటే +1కి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది? 10 10 10 10. ఇది 5 అంకెల చిన్న సంఖ్య వచ్చింది. ఈ 5 అంకెల చిన్న సంఖ్యలో మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనకి 10⁴ అన్నమాట. ఒక జీరో ఉంటే 10⁴1, 10లో 100లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10², 1000లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10³, ఇక్కడ 10,000లో 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10⁴. మనకు 10⁴ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2nd ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. a+5 తర్వాత సహజ సంఖ్య, a+5 తర్వాత సహజ సంఖ్య 7 అయినా ఏ విలువ ఎంత అన్నాడు. a+5 తర్వాత ఉన్నటువంటి సహజ సంఖ్య అంటే ఇంకొకటి యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే a+6 వస్తుందన్నమాట. ఈ a+6 అనేది దేనికి?
తర్వాత వచ్చే సహజ సంఖ్య అంట 7కి ఈక్వల్ అంట. అప్పుడు ఏ ఈక్వల్ టు 7, ఈ +6 అనేది ఈ రైట్ హ్యాండ్ 7 వైపు వచ్చినట్టయితే -6 అవుతుంది. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 7లో 6 పోతే 1 అవుతుంది. అంటే ఏ విలువ ఎంత వచ్చింది, 1 రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శుద్ధ సంఖ్య క్రింది వానిలో శుద్ధ సంఖ్య పర్ఫెక్ట్ నెంబర్, పరిపూర్ణ సంఖ్య అని కూడా అంటారు. పరిపూర్ణ సంఖ్య అని కూడా అంటారు. పరిపూర్ణ సంఖ్య, పరిపూర్ణ సంఖ్య అంటారు, లేదా శుద్ధ సంఖ్య అంటారు, లేదా పర్ఫెక్ట్ నెంబరు కానిది అని అడిగాడు. ఇది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది 6, పర్ఫెక్ట్ నెంబర్ 28 అవుతుంది, 496 కూడా పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. కానీ కానిది ఏదంటే 100. ఎందుకు పరిపూర్ణ సంఖ్య అవుతుందంటే ఈ 6కు ఉన్నటువంటి కారణాంకాలు రాసినట్టయితే 1 + 2 + 3 + ఎంత 6. ఈ 6కు ఉన్నటువంటి కారణాంకాలు మూడింటిని యాడ్ చేసినట్టయితే ఆ 6కి డబల్ అవుతుందన్నమాట, 12 అవుతుందన్నమాట. ఈ 2 యాడ్ చేస్తే 3, 3కి 3 యాడ్ చేస్తే 6, 6 యాడ్ చేస్తే 12. ఏదైనా ఒక సంఖ్యకి ఉన్నటువంటి కారణాంకాలన్నీ కలిపినట్టయితే వచ్చినటువంటి 12 అనేది ఆ సంఖ్యకి రెట్టింపు ఉంటే ఆ సంఖ్యని పరిపూర్ణ సంఖ్య అంటారు. ఇప్పుడు 28కు ఉన్నటువంటి కారణాంకాల సంఖ్య 1, 2, 4, 7, 14, 28. ఇప్పుడు చూసినట్టయితే ఈ 2 యాడ్ చేసినట్టయితే 21, 25, 27, 28. ఈ 28 ఈ 28 యాడ్ చేస్తే 56. అంటే ఈ 28కు ఉన్నటువంటి కారణాంకాలన్నీ కలిపినట్టయితే ఆ 28కి రెట్టింపు ఉండాలి. అంటే 2తో మల్టిప్లై చేస్తే 56 వచ్చింది కదా, ఆ 56 రావాలి. అలా వచ్చినట్టయితే అది పరిపూర్ణ సంఖ్య లేదా పర్ఫెక్ట్ నెంబర్, శుద్ధ సంఖ్య అని కూడా అంటారు. ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు అయినా ఆ సంఖ్యను శుద్ధ సంఖ్య లేదా పరిపూర్ణ సంఖ్య లేదా పర్ఫెక్ట్ నెంబర్ అని అంటారు. మనకి ఒక అంకె సంఖ్యల్లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ నెంబర్ ఏదంటే 6, 2 అంకెల సంఖ్యల్లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ నెంబర్ ఏదంటే 28. మొట్టమొదటి శుద్ధ సంఖ్య ఏదంటే 6, రెండవ శుద్ధ సంఖ్య ఏదంటే 28, మూడవ శుద్ధ సంఖ్య ఏదంటే 496. పరిపూర్ణ సంఖ్యల గురించి నేను వివరణ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు వెతకండి, మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనకి మొట్టమొదటి పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య 6, రెండవ శుద్ధ సంఖ్య అనేది 28, మూడవ శుద్ధ సంఖ్య లేదా పరిపూర్ణ సంఖ్య అనేది 496, నాలుగవ పరిపూర్ణ సంఖ్య కూడా కనుక్కోవచ్చు. ఇది ఏ విధంగా వచ్చింది అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా మీరు వెతకండి, ఖచ్చితంగా దొరుకుతుంది. ఫస్ట్ క్లాస్ చెప్పిందే నేను శుద్ధ సంఖ్యతో మొదలు పెట్టడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.